ఇద్దరు ముగ్గురు అటువంటి సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం పోతు భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం యూత్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చేద్దాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలోని బస్టాండ్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ తరఫున పెద్దలు పూజ్యులు రామిరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు, అలాగే ఏఐసిసి మెంబర్ సర్వోత్తమ రెడ్డి గారు, అలాగే పోతు భాస్కర్ గారు, అలాగే డిసిసి ప్రెసిడెంట్ చోటి వెంకన్న గారి సూచనల మేరకు ఇవాళ మనం మంత్రివర్గ విస్తరణ భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఇవాళ మంత్రివర్గ విస్తరణలో ఒక కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల కానీ చూడకుండా ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి హర్షిస్తున్నాము. మా యువజన కాంగ్రెస్ తరఫు నుంచి వారికి పెద్దలకు సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మా రేవంత్ రెడ్డి గారికి, మా నాయకులకు అందరికీ, పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీలో ఒక మహాసముద్రం. ఈ యొక్క సముద్రంలో ప్రతి ఒక్క కార్యకర్తకు ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యేకంగా అవకాశాలు కల్పించే భాగంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వేరే ఏ ఒక్క పార్టీలో కూడా ఇలాంటి వ్యక్తిగతంగా మనకు పదవులు రావాలంటే రావు. కాంగ్రెస్ పార్టీలనే చిన్న కార్యకర్తకు కూడా పదవులు వస్తానికి ముఖ్య నిదర్శనం ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు మంత్రులే. వాళ్ళు ఎన్నటి నుంచో 1981 నుంచి వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నారో సామాజిక మాధ్యమాలలో ఈ యొక్క పదవులు రావడం హర్షణీయంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ గారికి, అలాగే మాజీ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన కుమ్మర్కుట్ల వేణన్న గారు, అలాగే మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేని సీనన్న గారికి, ఆలేటి మాణిక్యం గారికి, ఉపేంద్రన్న గారికి, మా తోటి కౌన్సిలర్లు రాజేంద్రన్న గారికి, మా యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు బొడ్డు సాయి గారికి, మండల అధ్యక్షులు అశోక్ గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మహిళ మన శ్రావ్యారెడ్డి గారికి, అలాగే సుధీర్ గారికి, అనమైన లక్ష్మణ్ గారికి, అలాగే నవీన్ గారికి, సెక్రటరీ గారికి, రుద్రాంగి రవణకు, శివరన్నకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు
గౌరవ మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు సర్వోత్తమ్ రెడ్డి గారు, అలాగే కొత్త వేణారెడ్డి గారు, అలాగే పార్టీలోనే సామాజిక న్యాయం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని విషయాల్లో కూడా అందరికీ లబ్ధి చేకూరుతుందన్న దానికి నిదర్శనం ఈరోజు జరిగిన మంత్రివర్గ విస్తరణ అనే దానికి అదే ఒక పెద్ద నిదర్శనం. అందుకోసం గాను యువజన కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పాలాభిషేకం నిర్వహించడం, సూర్యాపేట బాబు జగ్జీవన్ గారి విగ్రహం చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. యువజన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా కానీ వారు ముందుండి చూసా తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో ముందుండి పార్టీ బలోపేతం చేస్తూ ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి మనకు తెలియంది కాదు. స్వాతంత్ర పోరాటం కానీ చూస్తే ఇప్పటి వరకు కూడా అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, విభిన్న జాతులను, అన్ని సంస్కృతులను కలుపుకొని ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తదుపరి అందరికీ కూడా రాజకీయంగా లబ్ధి చేకూర్చే విషయంలో, రాజకీయంగా వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగింది. ఏ పార్టీలో కూడా మన దేశంలో ఈ విధంగా ఎక్కడా కూడా లేదు. అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ అందరినీ సమానంగా చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నట్టే ప్రపంచంలో అది అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతీయ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరొకసారి మన మిత్రులందరూ కూడా నాతో కానీ పలుకు బలహీన వర్గాల వారికి కానీ అందరికీ నా యొక్క విన్నపం, మనందరం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏ విధంగా పబ్బం కడతా ఉన్నది. 10 ఏళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందో చూసినాం. మనం కులాల ప్రాతిపదికన విభజించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా పాలన విషయంలో కానీ, పార్టీ సంస్థాగత ఎన్నికల విషయంలోనైనా కానీ, పదవుల విషయంలో కానీ మనందరూ కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నట్టు ఉండాలని చెప్పిన అవసరం ఉందని ఇక్కడ చేసిన నా మిత్రుడు మున్సిపల్ సోదరి గారు, పెద్దన్ శ్రీనివాస్ గారి యువజన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వారు ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. చేసిన మిగతా నా మిత్రులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటే అవకాశం పోటీ సాయి గారి ఆధ్వర్యంలో నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించి క్యాబినెట్ విస్తరణలో బడుగు బలైన వర్గాలకి అవకాశం ఇచ్చినందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టిన మా మిత్రుల్ని అభినందిస్తున్నాము. సుస్థిరత ప్రభుత్వం, సమర్థత పాలన కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని ఈ క్యాబినెట్ రెండో విస్తరణ కానీ, కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను కానీ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తుందని, అది కేవలం కాంగ్రెస్ పార్టీకే జాతీయ స్థాయిలో సాధ్యమని చెప్పడానికి క్యాబినెట్ విస్తరణే నిదర్శనం. ఈ కార్యక్రమం చేపట్టిన యువజన కాంగ్రెస్ వారిని అభినందిస్తున్నాము. కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన పట్టణాధ్యక్షుడు అమిజద్ గారికి, మాజీ కౌన్సిలర్స్కి, ఎన్ఎస్సీ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ మా యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్న యోగిశోరం శ్రీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి, ఉప్పుల వేణారెడ్డి గారి, పోతు భాస్కర్ గారి, చెవిటి వెంకన్న యాదవ్ గారుల సూచన మేరకు ఈరోజు స్థానిక కొత్త బస్టాండ్లోని కొత్త బస్టాండ్ దగ్గర మన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ మరియు టౌన్ అధ్యక్షుడు ఒడ్డు సాయి గారుల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకు చేపట్టినటువంటి పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు ఎండి అమ్జద్ అలీ గారికి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ సభ్యులు కుమ్మరిగుంట్ల వేణుగోపాల్ గారికి, యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాజా రెడ్డి గారికి మరియు నా సేవాదల్ ఆల్రెడీ మాణిక్యం గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, పట్టణ కార్యవర్గం, యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి సమాజ స్థాపన, సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్కే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ భారతదేశంలో మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం అనాదిగా చూస్తూ ఉన్నాం, ఎంతోమంది
బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల వారిని అతి పెద్ద పదవులు, ప్రధానమంత్రి పదవులు అనుకోండి, రాష్ట్రపతి పదవులు అనుకోండి, లోక్సభ స్పీకర్ పదవులు అనుకోండి, రాజ్యసభ చైర్మన్ పదవులు అనుకోండి, ఎంతోమంది ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో దక్కుతుందని చెప్పేసి మేమందరం కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరియు మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మిగతా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మిగతా మంత్రులందరూ కలిసి కూర్చొని మరి ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీ కులగణన చేయాలని చెప్పేసి పట్టుబట్టి బీసీ కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పేసి గత 3 దశాబ్దాలుగా ఆ పోరాటం సాగుతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పట్టించుకొని ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 6 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ స్పీకర్, 7 పదవులు ఖాళీగా ఉంటే దాదాపు 60% పదవులు బలహీన హరిజన గిరిజన వర్గాల వారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో వారు అజెండాలో పెట్టినట్టుగా బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాలకు పెద్దపీట వేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.